కుర్మా బాంధవులకి నిజంగా అంటే సంపద నన్ను చూసే వరకు తెలియదు నాకు. తను అంటే అంటే మనసు మాత్రం చాలా గొప్పది. నడవలేకపోయినా తను తాపత్రయపడుతున్నటువంటి తీరు ఏదైతే ఉందో నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే తన ఎప్పుడు కూడా మా జాతి మంచిగా ఉండాలి, మా జాతి అభివృద్ధిలోకి రావాలి, మా జాతి అన్నిటిలో ముందుండాలి, ఖచ్చితంగా చదువుకోవాలి, రాజకీయంగా అన్ని రంగాల్లోకి ముందొచ్చే విధంగా ఉండాలి అని చెప్పేసి ఎప్పటికప్పుడు తన ప్రతి మాట కావచ్చు, తన మెసేజ్లలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా చాలా కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. కాబట్టి అందులో భాగంగానే నాకు నిన్న ఫోన్ చేసి, అక్క ఇవాళ కుర్మ కులస్తుల చరిత్ర అట్లాగే బీరప్ప చరిత్ర ఉంది, అది పుస్తక రూపంలో తీసుకొచ్చిరు ఒక మిత్రుడు, ఆ పుస్తకాన్ని వాళ్ళు ఆవిష్కరించుకుంటున్నాం, మీరు తప్పకుండా రావాలి అని అన్నప్పుడు నిజంగా నేను ఖచ్చితంగా రావాలనుకున్నాను. ఎందుకు అని అంటే ఆ చరిత్ర వినాలి, ఆ చరిత్రను విని నేను నేర్చుకోవాలి, వినడానికి మాత్రమే వచ్చిన. కానీ నిజంగా మిత్రుడు నాగశేషు గారు రాయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఎందుకంటే చరిత్ర ఇప్పటి వరకు ఇంకా గ్రామీణ ప్రాంతాలలో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరం కూడా, వేదిక పైన ఉన్న వాళ్ళము, వేదిక కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడ ఉన్నోళ్ళు పెద్దోళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చిన్నోళ్ళు అనేది కాదు, అందరు కూడా సమాజాన్ని కులాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళే ఉన్నారు. చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళే ఇక్కడ ఉన్నారు అనేది నేను భావిస్తున్నాను. కాబట్టి మనము అందరము తలుసుకుంటే రాష్ట్రంలో వాస్తవంగా మన జాతి చాలా పెద్ద సంఖ్యలో ఉంది. కానీ పెద్ద సంఖ్యలో ఉన్న మనకున్నటువంటి ఒక వెనుకబడితనం ఏదైందో, వెనుకబడితనం కూడా ఉంది. మొదటి నుంచి మన పని మనం చేసుకోవడం, ఏదో గొర్రెలను మేకల్ని కాసుకొని మనమేదో మన పని మనం చేసుకుంటే అయిపోతుంది, వేరే వాళ్ళ గురించి మనకెందుకులే అనేటువంటి ఒక భావనతోటి చాలా అంటే ఎవరికి కూడా వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే గుణం అనేది లేదు. నీతి నిజాయితీ ధర్మంగా బతకడం అనేదే మన జాతికి పెట్టింది పేరు. దానికి లోబడే ఉన్నాము. చదువుకు ముఖ్యంగా దూరంగా ఉన్నది మన జాతి. కాబట్టి మరి ఆ రకంగా వెనుకబడి ఉన్నటువంటి జాతిని చైతన్యవంతం చేయడం కోసం ఈ మధ్యలో మహేందర్ లాంటి వాళ్ళు చాలా మంది యువకులు, అంటే ఒక్కరి పేరు కాదు, అందరూ దాదాపు చాలా మంది ఇవాళ యువకులు చాలా మంది ముందుకు వస్తున్నారు. నేను ఈ మధ్య కాలంలో గ్రామాలకు పోయినప్పుడు, అంటే రాజకీయంగా నేను రాజకీయ రంగంలో ఉన్నాను కాబట్టి, పొలిటికల్ గా ఉన్నాను కాబట్టి, గ్రామాలలోకి ఎక్కడ పోయినా కూడా నేను మాట్లాడి అందరితో మాట్లాడి పక్కకి వెళ్ళగానే ఎవరో ఒక్కళ్ళు వస్తారు, అక్క నేను కుర్మ అక్క అంటారు. అంటే ఆ రకమైనటువంటి చైతన్యం, ఓన్ చేసుకునేటువంటి చైతన్యం అనేది ఈ మధ్యలో వచ్చింది. కాబట్టి దాన్ని ఇంకా మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ చరిత్రను కిందికి తీసుకెళ్ళాలి, మన ఉనికిని మనం కాపాడుకోవాలి. అది కాపాడుకోబడాలి అని అంటే మనము అన్ని రంగాలలో ముందుంటేనే సాధ్యమవుతుంది. నాకేంటి, నాకేం అవసరము, నాకు నేను మంచిగుంటే అయిపోతుంది అనేది కాకుండా, మనము మన జాతి మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలి. అన్ని రాజకీయంగా కావచ్చు, చదువు పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, అన్ని రంగాలలో కూడా, ఉద్యోగ రంగంలో కావచ్చు, దేంట్లో అయినా మనం ముందు ఉండాలనేటువంటి ఒక చైతన్యాన్ని మనము మన వాళ్ళల్లో కలిగియాలి. ఆ రకంగా మనం అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళమందరం నాతో సహా ప్రతి ఒక్కరం కూడా ఇవాళ జంట నగరాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులే ఇక్కడ ఉన్నారు అనుకుంటున్నా నేను. అట్లా ఇంకా గ్రామీణ ప్రాంతాలలో కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. కాబట్టి ఇంకా ఆ గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళను చైతన్యవంతం చేయడంలో, చదువులో ముందుండే విధంగా మధ్యలో ఆపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడంలో సంఘం ఒక చురుకైన పాత్ర పోషిస్తే బాగుంటదని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి సంఘం పెద్దలకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.